కేంద్ర కేబినెట్ నేడు కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో దేశవ్యాప్త మౌలిక వస్తువుల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మా కొలీగ్ సిరాజ్ డెస్క్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, చెప్పండి, కేంద్ర కేబినెట్ నేడు కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి సిరాజ్. శశిరేఖ, మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అంటే చట్టబద్ధంగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తే మాత్రం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితిలో కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ అంశాన్ని పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీ పర్యటనలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర పెద్దల్ని కలిసి ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించాల్సిందిగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం కీలకంగా తీసుకుంటే మాత్రం వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో ఏదైతే కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో, మరి ముఖ్యంగా చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ 5 కింద ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేటువంటి అంశం కీలకంగా మారబోతుంది. కాబట్టి ఆ సెక్షన్ 5 లో 10 ఏళ్ల హైదరాబాద్ రాజధాని ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ రాజధానిని 10 ఏళ్ల హైదరాబాద్ రాజధాని పూర్తి చేసుకున్న తర్వాత ఏర్పాటు చేయాలి అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక రాజధాని అనేటువంటి అంశం కాకుండా ఏదైతే పునర్విభజన చట్టం సెక్షన్ 5 క్లాస్ 2 ఉందో ఆ క్లాస్ 2 లో అమరావతి అనేటువంటి పదాన్ని చేర్చితే భవిష్యత్తులో వచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఒకవేళ పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా రాజధాని మార్చకుండా ఉండేందుకు కొంతవరకు అవకాశం కనపడుతుంది అనేది మాత్రం కూటమి చెప్తున్నటువంటి పాట. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద పదే పదే ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే మాత్రం అటువైపు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 34,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులు, 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా కొంతవరకు భరోసా కల్పించినటువంటి వారు అవుతారు. వారందరికీ చట్టబద్ధంగా శాశ్వతంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలిపినట్లు అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2019 వరకు అమరావతి రాజధాని అనేటువంటి అంశంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో 3 రాజధానులు అనేటువంటి అంశంతోనే ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం అమరావతి రాజధాని అనేది మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ రాజధాని పరిస్థితిలో గందరగోళం లేకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్పు అనేటువంటి అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో సో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు లేకపోతే రాజధాని వికేంద్రీకరణ అనేటువంటి అంశాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఏ పార్టీలు వచ్చిన అధికారంలోకి రాజధాని జోలికి రాకుండా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం ఉంటుంది. అయితే చట్టబద్ధత కల్పించడం ద్వారా మాత్రమే ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టవచ్చు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజధాని అమరావతి ఎంపిక ఇంకా పూర్తి కాలేదు కాబట్టి సో అప్పటికే బిల్లులో పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఇప్పుడు ఒక సవరణ చేసి దీనికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే బాగుంటుంది అనేది మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద కేంద్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటుందా లేదా, ఒకవేళ తీసుకుంటే మాత్రం వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లోపై దీన్ని ఆమోదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ అంశాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఈ రోజు కేబినెట్ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది.